ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలి మేము. ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది, బయట అంతా జనం, ఆయన సెలబ్రిటీ, విపరీతంగా జనం వచ్చేసారు. ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరో ఒకరిని పంపుతారనుకున్నాను. కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు. దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది. ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదని చెప్పాడు. నాకు అభ్యంతరం లేదు కాదు, ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే. నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం. మేము వెళ్ళి సీఎం గారితో గంట సేపు కూర్చున్నాం. ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు. మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన అప్లికేషన్ అడ్డు వస్తుందో నాకు అర్థం అవట్లే. ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక, ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోతుంది. ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయిందని ప్రకటించారు, మీరు కూడా మాట్లాడడం ఏంట అని డైరెక్ట్ మోడీ గారు అయినా పార్లమెంట్, రాజ్యసభలో, లోక్సభలో అంటుంటే అయినా మన తరఫున ఎవడో మాట్లాడకపోతే ఈవేళ మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ. ఏముంది దీనివల్ల బీజేపీలోకి వచ్చిన నష్టమే లేదు, వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. ఎందుకని మరి దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లేదు నాకు అర్థం లేదు. కానీ చరిత్రలో నిలబడిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి ఉద్యమం, సమైక్యం అంతా ఉత్తిది, ఏమీ లేదు. ఆఖరికి ఎంపీలందరినీ బయటికి గంటేసి పాస్ అయిందిరా అని పాస్ అవ్వకుండానే ప్రకటించిన అడిగే నాదుడే లేడు. అప్పుడే 11 ఏళ్ళు అయిపోయింది అన్నది ఈవేళ రాకపోవచ్చు, కానీ రేపు మీ అందరికీ కూడా మాయని మచ్చ అవుతుంది. దయచేసి దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద తీసుకోండి అని చెప్పడానికి ఈవేళ సిగ్నిఫికెంట్గా మే 5 కాబట్టి ఈవేళ సిగ్నిఫికెంట్గా పెట్టడం జరిగింది. దీన్ని మీ ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశాను, మన దుర్గేష్ గారితో చెప్పాను, మీరు కొంచెం చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా నేను మాట్లాడతానని అన్నాడు. దీన్ని ఈవేళ రిమైండ్ చేయడం కోసం ఈ 5వ తారీఖు మర్చిపోకుండా 18 ఫిబ్రవరి 1, మే 5 ఒకటి, ఈ రెండు కూడా చరిత్రలో మనకి చాలా మచ్చపడేటువంటి రోజు. వీటిని చెరిపేసుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే నిలబడ్డాం, గట్టిగా నిలబడ్డారా ప్రభుత్వాలు అనేటువంటి ఒక మాట వస్తుంది, మనకి మంచి మాట వస్తుంది. దానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఇవన్నీ అమరావతి సభ కానీ వేరే జరుగుతున్న వాటి మీద నేను ఒక 1 ఇయర్ హాలిడే ఇచ్చాను. 1 ఇయర్ ఏమిటంటే ప్రభుత్వ పనితీరు మీద 1 ఇయర్ అయిన తర్వాతే అది ఇది దీని మీద విస్తృతంగా చెప్తాను. ఇది ఒక మాటగా చెప్పడం. ఇంకొక ఇష్యూ, ప్రస్తుతం పెహల్గామ్ ఇష్యూ ఒకటి చాలా బర్నింగ్ ఇష్యూ. దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు. నాకు తెలుసున్నటువంటి చాలామంది ఫ్రెండ్స్లో కూడా, మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు, కానీ చాలా చెడ్డ ఇది పంపించడం. ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒకటిగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. ప్రభుత్వం చేస్తోంది, ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. టెర్రరిస్టులు వస్తారు, బాంబు పెడతారు, అందులో ఎవడు చచ్చిపోతాడో అనవసరం. ఈ బిల్డింగ్లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం. ఒక టెర్రర్ క్రియేట్ చేయడం అంటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది. ఇలా చేస్తారా మేము అని. కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడికి వచ్చి టూరిస్టుల మీద, టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి. మన వాళ్ళని చంపేశారని కాదండి, కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద. అక్కడ ఉన్న జనం అందరూ కూడా వాళ్ళ జీవనోపాధి 70% ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద. టూరిజం మళ్ళీ బాగా అయిందిరా, బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళకి కన్ను కుట్టింది. టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని, కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు, ఇంకో చోట పోతారు. టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే, బాగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లోటి చాలా ఎక్కువగా ఉండి, నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను. ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను, అతను చంపేశారు. అతను దీనితో ముస్లింల మీద, కాశ్మీర్ల మీద శత్రుత్వం పెట్టుకోకండి. టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే, అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళింది ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి. చిన్న పిల్ల, 2 రోజులు అయింది పెళ్ళయి. ఏం తిడుతున్నారండి? దీనికి దేశభక్తి లేదు, దీని పేట్రియాట్ కాదు, ఇది మొగుడిని చంపేసిన దీనికి ఏంటిది?
ముస్లింలు వెంటనే మొగుడిని చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు? అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు బళ్ళోళ్ళు రెండమ్మని కాపాడింది వాళ్ళందరూ ముస్లింసే. ఇది హేట్ అనే క్యాంపెయిన్ బలంగా జరుగుతోంది. దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి. ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ అన్నవాడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చెప్పాడు. ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే. డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జిన్నాని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను. అలాంటి వాడు ఓపెన్గా ప్రశ్న ఇండియాతో మేమెందుకు పెట్టుకుంటామండి గొడవ, ఇండియాతో గొడవ అంటే సూసైడే మాకని. బుట్టో సారీ జిన్నా గారు, సారీ ముసలాన్ని అయిపోతున్నాను ఏమనుకోకుండా. నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు, మనలో 5-6 సరిపోతే వాడు ఒక్కడు సరిపోతాడు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు వచ్చి పీకలు కోసిపోతారు, ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం, పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది, పాకిస్తాన్ అయింది. బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే, బెంగాల్ విడిపోయింది. బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పీకలు కోసుకెళ్ళిపోతారు. మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను, మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగినవి. ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే, ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే. నాకు కూడా ఎప్పుడు తెలిసింది, సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నెట్లో ఎత్తుకాను, ఇలా ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయని. 2008లో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పీక కోసి తలపట్టుకుపోయారు బార్డర్లో. ఎప్పుడు ఇది 2008 నాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి 80 చంపేశారు. 4 పీకలు కోసుకుని పట్టుకొచ్చేశారు, 4. అలాగే 2011లో అనే చోట దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు. 6 సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు. వాళ్ళు 6 సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట, అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో 13 మందిని చంపేయడమే కాకుండా 3 పీకలు కోసేశారు. 2013లో ఇది పేపర్లో వచ్చింది. ల్యాన్స్ హెమ్రాజ్ అనేవాడిని, ఒక సిపాయిని, ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక్ కోసేశారు. వాళ్ళు కోసేస్తే రివెంజ్గా వెళ్ళి వీళ్ళు 6 సోల్జర్స్ని ఎంతమందో తెలియనంతమంది టెర్రరిస్టులు, వాళ్ళు 5 అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు, అంటే సివిలియన్స్ అనమాట, వీళ్ళు మొత్తం అందరినీ కాల్చి వచ్చేసారు. మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దున్నే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు ఇప్పుడు కాదండి ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం ఏముండదండి. అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఒకడు కొడితే వీళ్ళు 4 కొడతారు, కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది. మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు, దాని గురించి మనం ఏం చెప్పక్కర్లే పెద్ద. సరే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు, చెప్పకూడదని ఇలాంటివన్నీ రివెంజ్, ఇమీడియట్ రివెంజ్లు, వీటన్నిటిని గ్లోరిఫై చేయకూడదు. ఆ పీకల కోసం అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసామన్నా ఇష్టపడేవారు కాదు. పీకలు కోసాడు వాడి దేశం తరఫున మిలిటరీ, నువ్వు నీ దేశం తరఫున మిలిటరీ. ఇది ఎక్కడంటే లేదు, లేకపోతే ఆగదు, జనాలు నేను కంట్రోల్ చేయకపోతే కుదరదని. అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు, అలాగే ట్రైన్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ బోల్డ్ అని చూస్తూ ఉంటాను, ఖాళీగా ముసలాన్ని అయిపోయి ఖాళీగా ఉన్నాను చూసుకుంటాను. బోల్డ్ అని పాకిస్తాన్ డిబేట్లు చూస్తున్నాం. పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు. ఏం చేశారు మీరు? మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం? మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో. మొన్నటికి మొన్న 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా రెండింటినీ మించిపోతుంది. మనకేంటి కర్మ? మతం పేరుతో మనం ఈ చేయటం ఏంటని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు. పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి, ఇది జరుగుతుంది. ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇండియాకున్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ, సెక్యులరిజం. ఎవడైనా రావచ్చు ఇక్కడికి. ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడన్నా
ఉదాహరణ మీకు అనేకసార్లు చెప్పాను. ఇప్పుడు మనకి పార్సీలని ఉంటారు, వాళ్ళని ఏ దేశంలోకి రానివ్వాల. ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు. ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది. ఈ పార్సీలు ఉన్నవాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ పెట్టినా మీ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటే నో క్వశ్చన్ లేదు. మా దేశంలోకి వస్తే వాళ్ళు వచ్చి మా మీద పడతారు, మీరు మా దేశంలోకి రావడానికి లేదు కొండ అన్నారు. ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడిని పిలిచి, ఏంటంటే ఎలాగా మీరు వేరు మేము వేరు, ఎప్పుడు ఇది వందల సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు ఇక్కడంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు. పాలు పంచదార తెప్పించండి, పాలు పంచదార వాడు జేబులో తెచ్చాడో మరి ఎక్కడి నుంచి తెచ్చాడో కలిపి చూపించట, ఇలా కలిసిపోతాం మీలో, మళ్ళీ నువ్వు పంచదారను వేరు చేయలేవు, పాలు వేరు చేయలేవు, ఒక్క అవకాశం ఇవ్వు, దా వచ్చి మా దేశంలో ఉండి చూసుకుంటాం మిమ్మల్ని ఎవడ వెంటాడుతున్నాడు అని. ఆ పార్సీలు అంటే మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం, బ్రిటిష్ పార్లమెంట్లో దడదళ్ళాడించిన వాడు దాదాబాయి నౌరోజీ పార్సీ. ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు. ఏది? పారిశ్రామిక విప్లవం. జంషెడ్జీ టాటా పార్సీ.